మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకి పోలీసులు తరలించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆయన ఈరోజు ఉదయమే జైలుకు తరలించారు. నంబూరి శేషగిరిరావుపై దాడి, సిఐ నారాయణస్వామిపై దాడి కేసుల్లో రిమాండ్ విధించింది. ఇక నిన్న మాచర్లలో మెజిస్ట్రేట్ వద్ద ఇరు వర్గాలు వాగ్వాదం జరగడంతో సెంట్రల్ జైలు వద్ద భద్రత పెంచారు. కారంపూడిలో సిఐ నారాయణస్వామిపై హత్యాయత్నం కేసులో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇరుపక్షాలు వాదనలు విన్నాక కోర్టు తీర్పు ఇచ్చింది. అనంతరం పిన్నెల్లిని అధికారులు నెల్లూరు జైలుకు తరలించారు. మొత్తం 4 కేసులకు గాను 2 కేసుల్లో బెయిల్ రాగా మరో 2 కేసుల్లో రిమాండ్ విధించారు. ఈవీఎం ధ్వంసం కేసు, మహిళపై దాడి కేసులో బెయిల్ రాగా నంబూరి శేషగిరిరావుపై హత్యాయత్నం, కారంపూడిలో సిఐ నారాయణస్వామిపై హత్యాయత్నం కేసుల్లో కోర్టు రిమాండ్ విధించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో జరుగుతారు. గుడ్ మార్నింగ్ నరేష్. ప్రస్తుతం జైలు వద్ద పరిస్థితి ఏంటి? భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు, ఏం చెప్పింది? ఇంకా కోర్టు ఏం చెప్పింది? ప్రస్తుతం జైలు అధికారులు ఏం చెప్తున్నారు? సో ప్రస్తుతం మనం నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద ఉన్నాం. ఏదైతే వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మాచర్లకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కాసేపటి క్రితమే నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. కాసేపటి క్రితమే ఏదైతే ఇటు మాచర్ల రూరల్ సిఐ ఇటు మల్లికార్జున యొక్క ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఆయనకి ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా పూర్తిగా ఇక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నిన్న ఇచ్చినటువంటి ధర్మాసనం తీర్పు మేరకు ఆయన 14 రోజులు రిమాండ్ చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఇటు మాచర్ల నుంచి కూడా డైరెక్ట్గా ఇక్కడ నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సెంట్రల్ జైలుకు వచ్చేటువంటి పరిస్థితిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఒకవైపు వైసీపీ నేతలు కూడా ఇటు ఇక్కడ సెంట్రల్ జైలుకి తరలించినందుకు కూడా ఇక్కడ భారీ స్థాయిలో కూడా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా శాంతి భద్రతల దృష్ట్యా కూడా ఇక్కడ మొత్తం బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి మనం సెంట్రల్ జైలు వద్ద ఉన్నాం. సెంట్రల్ జైలు వద్ద ఉన్నటువంటి ఇక్కడ పరిస్థితిని కూడా ఒకసారి మనం గమనిద్దాం. ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికే 4 కేసుల్లో కూడా ఆయన ముందస్తు బెయిల్ కొరకు కూడా ఆయన కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో తొలితగా కూడా ఆయనకి బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ప్రధానంగా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. నరసరావుపేటలో ఆయన అరెస్ట్ చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించినటువంటి పరిస్థితులు అయితే నిన్న ఉద్రిక్త పరిస్థితులుగా మనం చూసుకోవచ్చు. అక్కడి నుంచి మాచర్ల కోర్టుకు తరలించారు. ఆ తర్వాత ఈవీఎం ధ్వంసం అడ్డుకున్న వారిపై దాడి కేసుల్లో పిన్నెల్లికి ముందు ఏదైతే బెయిల్ పిటిషన్లు హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అరాచకాలు పాల్పడినటువంటి మాచర్ల నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన 4 కేసుల్లో అరెస్టు నుంచి కల్పించేందుకు ఉన్నత న్యాయస్థానాన్ని కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అప్లై చేసినప్పుడు కూడా వాటన్నిటిని కూడా నిరాకరించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కూడా రద్దు చేసిన ధర్మాసనం 4 ముందస్తు బెయిల్ పిటిషన్లు ఇవాళ ఏదైతే నిన్న తిరస్కరించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎన్నికల పోలింగ్లో ప్రధానంగా మనం చూస్తే పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను బద్దలు కొట్టడంతో పాటు అడ్డుకోపోయిన టీడీపీ ఏజెంట్ ఎవరైతే నంబూరి శేషగిరిరావు ఉన్నారో ఆయన్ని కూడా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిపై ప్రశ్నించినటువంటి చెరుకూరి నాగ శిరోమణి అనే మహిళను కూడా దుర్భాషలాడినటువంటి బెదిరింపుల చర్యలు కూడా చేపట్టాడు. అయితే పోలింగ్ మరుసటి రోజు పిన్నెల్లి ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి అనుచరులతో కలిసి కారంపొడిలో అరాచకాన్ని అయితే సృష్టించినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా పోలీస్ విభాగంలో ఉన్నటువంటి సిఐ నారాయణ స్వామిపై దాడి చేయడం పట్ల, ఆయన గాయపరచడం పట్ల హత్యాయత్న కేసును కూడా అప్పట్లో నమోదు చేశారు. వీటన్నిటిపైన పోలీసులు కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేశారు. 4 పిటిషన్లు జూన్ 20న హైకోర్టులో వాదనలు ముగిశాయి. ధర్మాసనం ఏదైతే నిన్న తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో నిన్న మాచర్లలో ప్రధానంగా మేజిస్ట్రేట్ వద్ద వాదోపదనలు జరిగాయి. అక్కడ కూడా ఏదైతే వాదోపదనలో గొడవలు దిగినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బయటపడేందుకు అక్కడ ఉన్నటువంటి లాయర్స్ అంతా కూడా మేజిస్ట్రేట్ ముందు పూర్తిగా అతన్ని కాపాడే ప్రయత్నం అయితే చేశారు. ఏదేమైనా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని 2 కేసుల్లో నారాయణస్వామి సిఐ కొట్టడం పట్ల, అదేవిధంగా కొంతమంది మహిళలను భయభ్రాంతులు గురి చేసిన దాని పట్ల ఈ 2 కేసులలో మాత్రం 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో మాచర్లలో ఒక ఉద్రిక్త అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడికెక్కడ కూడా పోలీస్ విభాగం శాంతి భద్రతల దృష్ట్యా ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా వాటన్నిటిని కూడా ఆపివేయడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలో రెండింతల మండల పాల్వాయి గేట్ వద్ద జరిగినటువంటి ఈ యొక్క ఈవీఎం కేసులు ఈ విధ్వంసం భారీ స్థాయిలో కూడా జరిగినట్లుగా ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా విధుల్లో ఉన్నటువంటి పోలీస్
ఆఫీసర్ని కూడా కొట్టడం పట్ల అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది మహిళలు ఎందుకు ఈవీఎం మిషన్స్ పగలగొట్టారని దాని మీద కూడా అక్కడ ఆయన మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఆ మహిళల పట్ల కూడా ఏదైతే దుర్భాషలు అనేటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా మనం ఏదైతే కాసేపటి క్రితమే ఇటు నెల్లూరు సెంట్రల్ జైలుకి పిన్నెల రామకృష్ణారెడ్డిని తీసుకువచ్చారు. పిన్నెల రామకృష్ణారెడ్డిని తీసుకువచ్చేటప్పుడు ప్రధానంగా ఇక్కడ ఆయన అనుచరులు కూడా ఆయన సొంత కారులో రావడం జరిగింది. అయితే పోలీసుకు సంబంధించినటువంటి వెహికల్లోనే పిన్నెల రామకృష్ణారెడ్డి రావడం మనం చూస్తున్నటువంటి విజువల్స్లో వీళ్ళంతా కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి అనుచరులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనతో పాటే మాచర్ల నుంచి కూడా ఈరోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆయన అక్కడ బయలుదేరారు. అక్కడి నుంచి కూడా వీళ్ళంతా కూడా ఆయన వెహికల్ ఏదైతే ఉందో పిన్నెల రామకృష్ణారెడ్డి వెహికల్ అయితే ఉందో ఆ వెహికల్లోనే ఆయన తీసుకువచ్చారు. అయితే పోలీసు వాహనంలో పిన్నెల రామకృష్ణారెడ్డి సేఫ్గా ఇటు వాహనంలో తీసుకువచ్చిన తర్వాత నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు రాగానే భారీ బందోబస్తు ఉండడం ఇక్కడ జైలుకు సంబంధించినటువంటి మరికొంతమంది విభాగం కూడా ఇక్కడ బారికాడ్స్ను ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా బారికాడ్స్తో ముందుగానే ఎవరైతే వైసీపీ నేతలు ఇక్కడికి వస్తారు పిన్నెల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి మరికొంతమంది అనుచరులు ఇక్కడికి వస్తారనే ఒక నేపథ్యంలోనే ముందస్తు కూడా ఇక్కడ అన్ని కూడా భద్రతను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నెల్లూరు సెంట్రల్ జైలు కేంద్రాలయానికి 8 గంటల 45 నిమిషాలకి పిన్నెల రామకృష్ణారెడ్డి చేరుకున్నారు. సో చేరుకున్న తర్వాత వెంటనే కూడా ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో ఆ ఫార్మాలిటీస్ అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కంప్లీట్ చేస్తారో ఆ తర్వాత పిన్నెల రామకృష్ణారెడ్డిని ఇటు జైలు విభాగంలో ఉన్నటువంటి ఒక రూమ్ని అయితే కేటాయించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మాచర్లో జరిగినటువంటి విధ్వంసం ఈవీఎంల ధ్వంసం అయి ఉండొచ్చు, సిఐపై జరిగినటువంటి ఏదైతే హత్యాయత్నం అయి ఉండొచ్చు, అదేవిధంగా ఓ మహిళపై ఆయన మాట్లాడినటువంటి ఏదైతే అసభ్యకరమైనటువంటి భాష ఏదైతే ఉందో దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. సో రెండింటి మీద కేసు ఏదైతే 4 ఉన్నప్పటికి కూడా రెండింటికి సంబంధించినటువంటి బెయిల్ వచ్చినప్పటికి కూడా మరో 2 కేసుల మీద ఆయన్ని 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ఇటు మాచర్ల నుంచి డైరెక్ట్గా కూడా ఇటు గురజాల వాయా తరపున అక్కడ గురజాల నుంచి కూడా ఇటు మాచర్ల రూరల్ సిఐ మల్లికార్జున యొక్క ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో 4 వాహనాల్లో కూడా ఇటు పిన్నెల రామకృష్ణారెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు. నెల్లూరు సెంట్రల్ జైలుకు కాసేపటి క్రితమే ఆయన లోపలికి తీసుకెళ్లినటువంటి జైలు అధికారులు పూర్తిగా అక్కడ వాళ్ళ ఆధీనంలోకి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా గత 6వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి 4 కేసులపై కూడా ముందస్తు బెయిల్ కొరకు కూడా ఆయన పిటిషన్లు దాఖలు చేశారు. ఎప్పటికెప్పుడు కూడా బెయిల్ సంబంధించినటువంటి రామకృష్ణారెడ్డి ఇటు మాచర్లోనే ఉండడం జరిగింది. అయితే ముందస్తుగా కూడా ఎస్పీ ప్రతిరోజు కూడా జిల్లా కార్యాలయానికి పిన్నెల రామకృష్ణారెడ్డి వచ్చి సంతకం చేసిపోవాలనే యొక్క నిబంధనలతో ఇటు పిన్నెల రామకృష్ణారెడ్డి ఉండేవాడు. అయితే ప్రస్తుతం ఏంటంటే నిన్న జరిగినటువంటి వాదోపదనాలు మెజిస్ట్రేట్ ముందు మాచర్లలో కూడా చాలా వరకు కూడా రాత్రి వరకు ఒక ఉత్కంఠ పరిస్థితుల్లో మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి తీర్పు మేరకు 14 రోజులు 2 కేసుల్లో 14 రోజుల వరకు కూడా రిమాండ్ విధించడంతో ఒక్కసారిగా కూడా ఒక హై టెన్షన్ అయితే ఏదైతే మొదలైందని చెప్పుకోవచ్చు. పిన్నెల రామకృష్ణారెడ్డిని ఏ సెంట్రల్ జైలుకు తరలిస్తారు? మాచర్ల నుంచి వాయా ఇటు గుంటూరుకు తరలిస్తారా, లేదా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తారా, లేకపోతే నెల్లూరు సెంట్రల్ కడప సెంట్రల్ జైలుకు తరలిస్తారా అనేది మాత్రం ఇటు ఒక ఉత్కంఠం అయితే కొనసాగుతున్నటువంటి తరుణంలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు మాచర్ల నుంచి బయలుదేరినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి కాన్వాయ్ మొత్తం కూడా ఒక్కసారిగా కూడా ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా కూడా ఎక్కడికెక్కడ కూడా చర్యలు అయితే చేపట్టారు. నెల్లూరు సెంట్రల్ జైలుకి ఎగ్జాక్ట్లీగా 8 గంటల 45 నిమిషాలకు వచ్చింది. 8 గంటల 45 నిమిషాలకు వచ్చినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి సెకండ్ వెహికల్ నుంచి సిఐ మల్లికార్జున యొక్క ఆధ్వర్యంలో వచ్చినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి జైలు గేటు ముందు దిగడం, వెంటనే జైలు గేట్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీసు ఎవరైతే జైలు విభాగం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పిన్నెల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద కూడా పూర్తి విచారణ అయితే లోపల జరుగుతుంది. సో పిన్నెల రామకృష్ణారెడ్డి 14 రోజుల పాటు కూడా రిమాండ్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉండబోతున్నారు. మళ్ళా ఏదైతే న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పు మేరకు మరో 2 కేసుల్లో ఎలాంటి వాదనలు ఉండబోతున్నాయో దాని మీద మరి ఇంకొంచెం పొడిగించే అవకాశం ఉంటుందనే దాని మీద కూడా అంతా ఉత్కంఠ పరిస్థితి నబులుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మాచర్ల నుంచి వచ్చినటువంటి వైసీపీ అనుచరులు పిన్నెల రామకృష్ణారెడ్డి అనుచరులంతా కూడా జైలు బయట మాత్రం పడిగాపులు కాస్తూ ఉన్నారు. మాచర్ల సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డికి ఈరోజు మళ్ళా కూడా హైకోర్టు నుంచి కానీ లేదా సుప్రీంకోర్టు కానీ నుంచి కూడా న్యాయస్థానం నుంచి బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో పిన్నెల రామకృష్ణారెడ్డి అరెస్ట్ అనేది చాలా వరకు ఒక ఉత్కంఠ పరిస్థితుల్లో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితిలో నిన్న మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పు మేరకు 14 రోజులు రిమాండ్ ప్రకారం నెల్లూరు సెంట్రల్ జైలు వద్దే ఉండబోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.